ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 28వ వచనం. యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వాడెన్నటికి కాపాడబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు మొట్టమొదటిగా న్యాయాన్ని ప్రేమించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అంటే దేవుడికి అన్యాయం నచ్చదు. మనం ఈ లోకంలో న్యాయంగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, న్యాయము ఎక్కడుంటుందో దేవుని ప్రేమ అక్కడ ఉంటుందండి. న్యాయము ఎక్కడుంటుందో దేవుడు అక్కడుండి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే ఈ లోకంలో అన్యాయం చేయాలా, ఒకరిని తొక్కేయాలా, ఒకడు ఎదగనీయకుండా పాతాళంలోకి తొక్కివేసి అతన్ని దోచుకొని అతన్ని అట్ట చేసి ఇట్ట చేసి నేను గొప్పగా ఉండాలని మనం ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో, దేవుడు మనకు విరోధి అయిపోతాడు. దేవుడు మనకు విరోధి అయిపోతే మనతో ఎవరు ఉంటాడంటే సాతాను ఉంటాడు. సాతాను దగ్గరికి కానీ మనం వెళ్ళిపోతే మనం ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడాలి. పరలోకం రాదు, మన దేవుని ప్రేమ తెలియదు. అదేవిధంగా సాతాను మనల్ని మింగివేస్తూ ఉంటుంది. మన నరకము పాతాళము కటిక చీకటిలోకి తీసుకొని పోయేదానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనం ఈ లోకంలో భయపడకుండా ఉండాలంటే, మనం ఈ లోకంలో న్యాయంగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడు అండి. దేవుడు బైబిల్లో అనేక మంది భక్తుల్ని ఆయనే సాక్షాత్తు కాపాడారు అని దేవుని వాక్యము క్లుప్తంగా సెలవిస్తుంది. మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఐగుప్తులో ఉండే ఇశ్రాయేలీలు, బానిసలుగా ఉండేటువంటి ఇశ్రాయేలీని చూసుకున్నప్పుడు ఎర్ర సముద్రం ముందు, ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం ఉన్న యేసుక్రీస్తు వారు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలగా చేసి, అదేవిధంగా ఇశ్రాయేలును నడిపించి శత్రువుని అమాంతంగా ముంచివేసిన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుడు తన బిడ్డల కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ప్రాణాలు తీసేదానికి కూడా యేసుక్రీస్తు వారు వెనకారరు. అయితే మనం న్యాయంగా ఉన్నామా, మనము దేవుని ప్రేమ కలిగి ఉన్నామా, దేవుని కృపలో మనం ఉన్నామని మనల్ని మనం ప్రతిరోజు ప్రతి క్షణము మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలండి. మనం మనుషులం కాబట్టి ఏదో ఒక రకాల పాపం అనేది మనం చేస్తూ ఉంటాం. చూపుల ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా అన్యాయానికి మనం వెళ్తూ ఉంటాం. దేవుడు న్యాయాన్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. అప్పుడు మన మీదకి ఏది వచ్చినా ఎన్నటికి మనకి ఏది కూడా కాకుండా ఆయన కాపాడుతాడు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఈ లోకంలో ఏమొచ్చినా కూడా మీరు మమ్మల్ని కాపాడుతారు. కాపాడబడాలంటే ఈ లోకంలో న్యాయంగా ఉండాలి, ఈ లోకంలో నీతిగా ఉండాలి, ఈ లోకంలో మీ మార్గంలో నడవాలి, ఈ లోకంలో సర్వసత్యంలోకి రావాలి. ఈ లోకంలో మేము పరలోకానికి వచ్చేదే కాకుండా అనేక ఆత్మని తీసుకొని వచ్చేదానికి వేసి మేము ముందుకు ప్రోత్సహించే బిడ్డలుగా ఉండాలి. మాకు వాక్యం మేము తెలుసుకొని ఇతరులకి చెప్తే వేసే వాళ్ళు కూడా పరలోకానికి వచ్చేదానికి ఆశ కలిగి ఉంటారు. వేసే వాళ్ళు అక్కడక్కడ సువార్త వేసే మనిషి ప్రకటింపబడుతూ ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతిస్తుంది, ప్రతి ఒక్క మోకాలు వేసి మిమ్మల్ని వేసి అదేవిధంగా ఆత్మీయ జీవితాన్ని అంటుతుంది. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే మీ వాక్యం వెళ్తుందో అప్పుడు వేసే పాపాన్ని ప్రేమించరు, అప్పుడు వేసే అన్యాయం చేయాలని మనసు రాదు. మీ వాక్యము పరిశుద్ధం కనుక వేసే మేము కూడా పరిశుద్ధలై ఉండాలని ఒక ఆలోచన విధం కలిగి ఉంటుంది. ఒకసారి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించినట్లుగా ప్రాధాన్యపడుతున్నామయ్యా. ఏ బిడ్డ పాపంలోకి, నరకంలోకి, అన్యాయంలోకి, అదేవిధంగా మీకు దూరంగా వెళ్ళిపోకుండా మీ బిడ్డగా, మీ సొత్తుగా, మీ ఆయుధంగా మీతో నడిచే మంచి మనసును దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను మా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.